హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ను కూడా ఇస్తూ మన ముందుకు రాబోతున్నారు టీం. సో ఈరోజు మనతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఆ మూవీ గురించి అన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్. హాయ్ నమస్తే. సో ఫస్ట్ డైరెక్టర్ గారు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు మధుదీప్ గారు, అరవింద్ గారు, మీ ప్రమోషన్ చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరు ప్రమోట్ చేసినట్టు ఎవ్వరు కూడా ఇంతలాగా ప్రమోట్ చేయలేదు మూవీని. మీ డెడికేషన్ చాలా బాగా అనిపించింది. ఏంటి అసలు మీ ఇద్దరికి ఆ బాండింగ్ ఎట్లా? సో బేసికలీ సో అంటే ఈ మూవీ వరకు వచ్చేసరికి అండి, సో మోర్ దాన్ ఏ ప్రొడ్యూసర్ ఐ వాజ్ మోర్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్. ఆ మూడ్లోనే ఉన్నాం. ఇంతకుముందు కూడా నేను అదే చెప్తున్నాను. ఎక్కడన్నా ఇక్కడ అవసరం ఏమో పెట్టుకోవచ్చు కదా అంటే ఆయన కంట్రోల్ చేస్తుంటాడు. ఓకే. సో అలాంటి వ్యక్తి దొరికినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ ఒక తెలియని బాండింగ్ ఇంకొంచెం పెరుగుతూ పోయింది. ఈ మూవీతోనే స్టార్ట్ అయింది మీ బిఫోర్ ఏమైనా? ముందు యాక్చువల్లీ కొద్ది రోజుల నుంచి ఒకరికొకరు తెలుసు. ముందు ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం మేము కూడా. యాక్చువల్లీ అదిత్ లాగానే మేము కూడా ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. బట్ సంహవ్ అది ఇంకొంచెం ముందుకు వెళ్ళలేదన్నమాట. సో తర్వాత దెన్ మనోడిలో ఉన్న ఇది ఉంటుంది చూసారు, ఆ ఇగ్నైట్. పాపము అదేంటంటే అంటే అందరిలాంటి చప్ అనే ఇగ్నైట్ కాదు, లోపల ఉంటుంది. ఓకే, బయటికి చెప్పడు. సో అలాంటి వ్యక్తి కాబట్టి నేను కూడా ఎలా నా ఫ్రెండ్కి సహాయపడగలను అన్న విధంగా ఇట్ హ్యాస్ స్టార్టెడ్. ఓకే. సో నా పనులు ఆయన చేస్తున్నారు, ఆయన పనులు నేను చేస్తున్నాను కాబట్టి తెలియకుండానే ఒక ఖచ్చితంగా అప్పుడు బాండేజ్ ఏర్పడుతుంది కదండి. నాలో ఉన్న స్కిల్ ఆయనలో, అంటే బేసికలీ అది ఆయనలో వేరే స్కిల్ ఉంది కంప్లీట్లీ. మన ఇద్దరికి కంప్లీట్లీ 2 డిఫరెంట్ స్కిల్స్ ఉండడం వల్ల సో ఆ బాండేజ్ కుదిరింది అనమాట. అలాగే రైట్ స్కిల్స్తో కిల్ చేస్తారు అనమాట. ఓకే. బట్ మూవీ 3 years బిఫోర్ మొత్తం సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు కదా, ఎందుకు డిలే అవుతూ వచ్చింది? ఇప్పుడు May 15th వస్తున్నారు. సో ఏంటి రీజన్? ఇవి అది మధుకి ఇస్తాను, నేను మీకు ఇస్తున్నారు. అదేనండి, బేసికలీ ఏంటంటే కొన్ని విషయాలు మనం ఓపెన్గా డిస్కస్ చేయడం కన్నా ఒక పాజిటివ్ వేలో చూసినప్పుడు ఇవాళ మేము పడిన పెయిన్ ఇవన్నీ ఏదైతే ఉందో ఇవాళ ఆడియన్కి ఏంటంటే వాట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అనేది ఎవరికి అవసరం లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, అంటే మీరు అడిగారని నేను అలా చెప్పడం కాదు. ఇవాళ మీరు కనుక ప్రొడక్ట్ చూస్తే కనుక డెఫినెట్లీ ఆ రిఫ్లెక్షన్ ఏం కనపడదు. సో డ్యూ టు సమ్ రీజన్స్ సర్కమ్స్టాన్సెస్ వల్ల జరిగిన మాట వాస్తవమే. బట్ ఇవాళ ఎండ్ ప్రోడక్ట్ చూసినప్పుడు ఏంటంటే ఈ ప్రోడక్ట్ అసలు దాని గురించి ఎవరో డిస్కషన్ జరగకుండా అంత పాజిటివ్గా ఉంది ప్రోడక్ట్ వైజ్. సో డెఫినెట్లీ అందరినీ అలరేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. ఓకే. అంటే ఇప్పుడు సినిమాలు అనేదండి ఇట్స్ అ రిచ్ మ్యాన్స్ గేమ్. ఒక చిన్న విషయం కాదు, కోట్లు పెట్టాల్సింది వస్తుంది. లాస్ట్ మినిట్ మనం ఎంత పెట్టామో అంత సడన్గా మళ్ళీ పెట్టాల్సిన చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక కామన్ మ్యాన్ ఎవరు బాగా ఆస్తిపరులో లేదా ఎవరైనా, ఆయన ఒక ఐటీ ఎంప్లాయీ, డైరెక్టర్ గారు ఒక విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో ఇది ఒక టీమ్గా మేము, ఆయన కూడా మనీ డబ్బులు ఉంది కాబట్టే పెట్టారు. బట్ మనీ కూడా ఆయన ఇన్ పాకెట్స్ అండ్ హౌ హీ వర్క్డ్ అవుట్ చాలా స్మార్ట్గా చేసి జస్ట్ ఇట్లా ఉంది పెట్టేసామన్నది కాకుండా ఫస్ట్ సాంగ్స్ చేసేసామండి బయటికి. వి వాంటెడ్ టు సీ వాట్ ఈస్ ది రెస్పాన్స్. ఏదో చేసాం పెట్టామన్నది కాకుండా ఈ కొంచెం స్మాలర్ ఎకనామికల్గా చేసుకునే సినిమాల్లో ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటాం. షూటింగ్ తక్కువ రోజుల్లో ఎంత 30 days షూట్ చేసాం. 30 odd daysలో షూటింగ్ అయితే అయిపోయింది. కానీ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ మేము చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది. బికాజ్ మేము షూటింగ్కి వెళ్ళి మేము ఏమైనా అంటే ఎక్స్పెన్సివ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో అలా టైం తీసుకోవడం జరిగింది. టైం ఎలా తీసుకున్నా ఇప్పుడు హలీం అంటే నైట్ అంతా వండితేనే కదా తినగలుగుతాం. అలా బాగా వండినవి బాగుంటాయి టేస్ట్. ఓకే, రైట్. బట్ అంటే మీరు చాలా సర్కమ్స్టెన్సెస్ ఫేస్ చేసినట్టు చెప్తున్నారు. అంటే ఒక చిన్న సినిమాని ప్రొడక్ట్ బాగున్నా కూడా థియేటర్ వరకు తీసుకురావాలంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ ఉంటారు. ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా ఒక చిన్న సినిమాని నిర్మించినప్పుడు అది థియేటర్ వరకు రావడం అంటే చాలా కష్టం అవుతుంది, డేట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అని. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బేసికలీ ఎక్స్పీరియన్స్ వైజ్ అంటే బయట జరుగుతున్నది అంతలానే మేము కూడా డెఫినెట్లీ వర్కౌట్ చేసాం. ఇది అట్ ద ఎండ్ మేము మెయిన్ కాన్సన్ట్రేట్ చేసిన పాయింట్ ఏంటంటే వన్స్ ఆడియన్కి ఎవరెవరికి ఈ సినిమా యాక్చువల్లీ ఏంటంటే ఒక జోనర్ అయితే కాదు, ఇట్ హ్యాస్ 2 genres అన్నమాట. ఒకటి ఏంటంటే సీరియస్గా ఒక వ్యవసాయం అనే సబ్జెక్ట్ని టచ్ చేసాం. ఇంకొక అదర్ వే ఏంటంటే ఒక కాంటెంపరీ లవ్ స్టోరీని దీంట్లో ఇంక్లూడ్ చేసాం.
సో ఈ 2 జానర్స్ని రీచ్ చేయడం కోసం ఫస్ట్ మేము చేసిన ప్లానింగ్ ఏంటంటే ఈ అగ్రికల్చర్ పాయింట్ని జనాలకు రీచ్ చేసేలా చేసాం. సో ఇవాళ ఏంటంటే ఈ ఎవరెవరైతే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మీట్ అయ్యాలి. ఓకే. సో వాళ్ళని మీట్ అవుతూ ఈ సినిమా గురించి జనాలకు తెలిసేలా చేయటం. సో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అసలు దీని మీనింగ్ ఏంటనేది మనం టీజర్లో కూడా మీరు చూసే ఉంటారు, మనం ఇచ్చాం బేసిక్గా. సో ఆ సెక్షన్ అలా చేసుకుంటూ వెళ్ళాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసామంటే స్లోగా ఈ కాంటెంపరీ ప్రాబ్లమ్ని ట్రైలర్ ద్వారా జనాల్లోకి యూత్కి తీసుకొచ్చాం. సో ఈ సినిమా జెన్జీ ప్లస్ ఫ్యామిలీ అనే దాన్ని అలా మిక్స్ చేసాం బేసిక్గా. ఓకే. సో అట్ ద ఎండ్ ప్రాబ్లమ్స్ అంటారా, దాని గురించి మాట్లాడేంత అర్హత స్థాయి నాకు ఉందని నేను అనుకోవట్లేదు. బట్ డెఫినెట్లీ ఏంటంటే వన్ ఫైన్ డే ఇదేంటంటే ఇండస్ట్రీలో ఎవరు పడే తపనాలు పడతారు. అట్ ద ఎండ్ ఏంటంటే మనం పడిన ఇది పెయిన్కి అని ఇదంతా వన్ డే డెఫినెట్లీ ఇట్ విల్ పే ఆఫ్ అనేదే నమ్ముతున్నాం. ఓకే. కాదండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ని తెలుగులో ఏమంటారు? నిర్మాత అంటారు. ఎందుకు నిర్మాత అంటారంటే సినిమా తీసేంత వరకు ప్రెగ్నెన్సీ, సినిమా రిలీజ్ అనేది ఒక డెలివరీ పెయిన్ ఎలా ఉంటుందో ఆ పెయిన్ వాళ్ళు గోత్రూ అవుతారు, అంత కష్టం కాబట్టి నిర్మాత అని అంటారు. అదే ఇక్కడ పిల్ల అయితే అక్కడ పిల్ల కాబట్టి ఆడ. బట్ ఆన్ అ సీరియస్ నోట్, ఈరోజు పబ్లిసిటీ అనేది కూడా చాలా కష్టం అయిపోయిందండి. మీరు ఇట్లా ఫోన్ తీసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి, బట్టలు వేసుకోవడం, షూస్ వేసుకోవడం, ఉండడం, అక్కడికి వెళ్ళడం. దీని మధ్యలో ఒక సినిమాని తీసుకొచ్చి ముందేంటి పోస్టర్స్ వేస్తాం ఆర్ హోర్డింగ్స్ పెడతాం, లేదంటే టీవీ యాడ్స్లో వస్తాయి, ఇంటర్వ్యూస్ ఏదో పేపర్. ఇప్పుడు ద మీడియం ఇట్ సెల్ఫ్ ఇస్ చేంజ్డ్. అండ్ మీరు ఒక సబ్ అమ్ముకోవాలన్నా ఒక 1000 crore కంపెనీ సబ్బు కూడా అక్కడే అమ్ముతున్నాడు. ఒక 2 కోట్ల సినిమా, 1 కోటి రూపాయలు, 3 కోట్లు, 4 కోట్ల సినిమా కూడా అక్కడే అమ్ముకోవాలి. ఒక 5 lakhs యూట్యూబ్ వీడియో కూడా అక్కడే పెట్టుకోవాలి. సో ఆ ప్రాసెస్ అనేది చాలా టఫ్ అయిపోయింది. రీసెంట్గా రవిబాబు గారు కూడా చెప్పారు, ఇన్ని ప్రాసెసెస్ అయిపోయాయని. కానీ జనాలు ఫస్ట్ వాళ్ళు చూస్తే కదా నచ్చిందా లేదా చెప్తారు. జనాల దగ్గర తీసుకెళ్ళడానికి అంత కష్టం అయిపోయింది. అండ్ విత్ లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్, సంవత్సరానికి క్లోజ్ టు 200 to 300 ఫిల్మ్స్ ప్రతి ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. దాంట్లో మనకు ఒక డేట్ దొరకాలి, వేరే పెద్ద సినిమా రాకుండా ఉండాలి, ఆ డేట్ టైంలో వాళ్ళు ఫ్రీగా ఉండాలి, ఎగ్జామ్స్ ఉండకూడదు. సో రిలీజ్ అన్నది నిజంగా అదొక లాటరీ. మనం కరెక్ట్ లక్కీలీ ఈ సినిమాకి ఏంటంటే May 15th రోజు కొంచెం హాట్ సమ్మర్లో ఒక కూల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో పాటు వెళ్ళి హాయిగా చూసుకుని వచ్చే ఒక సినిమా. అండ్ మాకు పెద్ద సినిమాలు ఏం లేవు, సో కరెక్ట్ డేట్ దొరకడం వల్ల ఆడియన్స్ బాగా రీచ్ అవుతుందని అనుకోండి. ఓకే. రఘుబాబు గారిది ఇంటర్వ్యూ చూసారా? ఆయన ఇంటర్వ్యూ చూడలేదు, జస్ట్ ఆ స్నిప్పెట్స్ అవి చూశాను. ఓకే. అది మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఆయన అది రియాలిటీ అయితే బాగుంటుందండి. కానీ ఈరోజు ఏంటంటే ఎక్సైట్ చేయాలి. ఇప్పుడు ఒక సినిమా వస్తుంది అంటే బాగుంది ఓటీటీలో చూసుకుందాం, అది దాటి థియేటర్కి రావాలి అంటే డెఫినెట్గా ఆడియన్స్ని మనం ఎక్సైట్ చేయాల్సిన ఒక పాయింట్లో ఉన్నాం. అండ్ దానికి నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఎవరికి ఇంకా మన సినిమా మనం కాపాడుకోవాలి, ఎవరంటే ఎవ్రీబడి ఈజ్ రెడీ టు పుట్ దేర్ ఎఫర్ట్స్. సో ఎవరిది వాళ్ళకి గొప్ప. సో మన సినిమా వర్కౌట్ చేసుకోవాలంటే ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, రైట్. అండ్ ఇంకా ఓటీటీ కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ని, ఒక మూవీ ఇండస్ట్రీని మొత్తం కూడా ఓటీటీ రూల్ చేస్తుంది అనేది కూడా బాగా వినిపిస్తూ ఉంటుంది. సో ఓటీటీ డీల్ అయిన తర్వాతే సినిమా రిలీజ్ చేస్తున్నారు అనేది. సో ఓటీటీకి సంబంధించి కూడా ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ఈ మధ్య మీటింగ్స్ కూడా జరిగినాయి. ఒక 8 weeks అయిన తర్వాతే ఓటీటీకి వస్తే బాగుంటుందని చెప్పేసి. మీ మూవీకి సంబంధించి ఈ ఓటీటీ ఇటువంటి స్ట్రగుల్ ఏమైనా చూసారా? బిజినెస్ స్ట్రగుల్స్ అంటే బేసికలీ చిన్న సినిమా ఐ థింక్ మీరు దాంట్లోనే చూసుంటారు. చిన్న సినిమాల వరకు ఏంటంటే దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ 8 weeks ఒకవేళ ఆడితే దాన్ని ఫాలో అవ్వమంటున్నారు. లేకుంటే దే ఆర్ ఆస్కింగ్ టు రెడ్యూస్ ద టైం. అంటే దే కెన్ గో హెడ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద ఓటీటీ. సో మేమైతే బేసికలీ అంటే ఐ బిలీవ్ ఇన్, అంటే అదైతే కరెక్టే అండి, ఆడుతున్నప్పుడు తీసేయడం అనేది తప్పు కదా. సో సరే, ఇది జరిగేదాన్ని బట్టి, దీని యొక్క రిజల్ట్ని బట్టి వీ కెన్ టేక్ ద డెసిషన్, అంతే. ఓకే, రైట్. మీ మూవీకి సంబంధించి మీరు అలాగే అనుకున్నారా? రిజల్ట్ తర్వాతే వీ కెన్ టేక్ ద డెసిషన్. అంటే అప్పుడైనా ఎప్పుడైనా ఓటీటీ అయినా ముందు శాటిలైట్ అయినా ఏదైనా సినిమా ఆడితే దాని రెస్పాన్స్ వేరు. ఇవన్నీ ఇఫ్ ఇట్ డజంట్ డూ సో వెల్ ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా. సో ఈరోజు ఉన్న పరిస్థితిలో టు సర్వైవ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్గర్ ఫిల్మ్స్. 100 కోట్లు 200 కోట్ల సినిమాలకు కూడా దెర్ ఆర్ ఇష్యూస్. 50 లక్షలు 60 లక్షలకు చేసే చిన్న సినిమాలకు కూడా దెర్ ఆర్ ఇష్యూస్. ఓకే, రైట్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే మనకి కోవిడ్ నుంచి ఈ వర్డ్ బాగా వినిపించింది, అందరికీ తెలిసింది. మీరు అసలు అంటే ఏం ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీ రాశారు, ఏం చెప్పాలనుకున్నారు ఇప్పుడు?
ప్రేక్షకులకి? బేసిక్గా అయితే యూఎస్బీ అయితే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కరెక్ట్ మీనింగ్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిందండి. ఓకే. బేసికల్ ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అసలు ఈ పదం అనేది ఖచ్చితంగా ఫారెన్ది కాదు, వెస్టర్న్ది కాదు, ఇది ఇండియన్ వర్డ్ అనేది మనం తెలుసుకోవాలని చెప్పి మనం మొదలైంది. ఓకే. ఎందుకంటే ఇది మన పాస్ట్ నుంచి మనం చూస్తే కనుక మన ప్రతి ఫ్యామిలీస్, మన ఇండియన్ ఫ్యామిలీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్. సో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారనేది ఇదంతా మనం టీజర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో అప్పుడు అలా అనుకున్నప్పుడు ఈ పాస్ట్లో వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంది, ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. ఓకే. సో ఈ కాంటెంపరీ థింగ్ని కనెక్ట్ చేయడానికి ఈ 3 టైమ్ లైన్స్ని యూస్ చేసుకున్నాం బేసిక్గా. సో ఈ 3 టైమ్ లైన్స్ మీద వెళ్తూ సో జనాలకి ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ కావాలో అది చెబుతూ సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కరెక్ట్ డెఫినేషన్ ఇచ్చామైతే బలంగా నమ్ముతున్నాం. ఓకే. టీజర్ మొత్తం కూడా ఫార్మింగ్కి సంబంధించి కట్ చేశారు. ట్రైలర్ మొత్తం కూడా మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్, లవ్ ఇంతా కూడా నింపేశారు. అంటే మొత్తం ఆడియన్స్ అందరికీ కూడా కనెక్ట్ అవ్వాలి అనే ప్లాన్తో చేశారా? డెఫినెట్లీ అండి. ఈ సినిమా ఇప్పుడు కూడా మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఇదేం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్ మూవీ కాదు. సీరియస్లీ ఇట్స్ ఎ ప్రాపర్ కమర్షియల్ మూవీ అండి. ఓకే. సినిమా చూసొచ్చిన తర్వాత త్రిగుణ్ హీరోని చూడంగానే హీస్ ఎ ప్రాపర్ కమర్షియల్ బిగ్ హీరోలా కనిపిస్తాడు సినిమాలో. సో అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే నా ఫస్ట్ సినిమా నా హీరోని అంత బాగా నేను ఇప్పుడు నా సినిమాని ఆల్మోస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తాను. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ వరకు చూసిన ప్రతిసారి నా హీరో చాలా గొప్ప కనిపిస్తున్నాడు. సో డెఫినెట్లీ ఇవాళ నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో ప్రతి ఆడియన్స్ సినిమా చూసిన ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అవుతాయి. ఓకే. సో ఇట్స్ అందుకే మేము ఏంటంటే ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఫిలిం అని పెట్టామాట. ఇట్స్ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం అన్నమాట. మీరు ఒక నిన్నే పిల్లాడితే కృష్ణవంశీ గారి సినిమాలు ఎలా అయితే మనం ఒక ఫ్యామిలీ అందరు కలిసి చూసి ఎంజాయ్ చేసాము, మురారి కానీ, సో ఈ సినిమాని కూడా ఖచ్చితంగా ఆ జోన్లో తీసుకెళ్లే సినిమా అన్నమాట బేసికలీ. ఓకే, రైట్. సో త్రిగుణ్ గారు, మీరు అంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్, క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు. గరుడు వేగలో చేశారు, కొండ లాంటి సినిమా చేశారు, చీకటి గదిలో చిత్త కొట్టుడు లాంటి సినిమా చేశారు. సో ఎట్లా సబ్జెక్ట్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం నమ్ముతారు స్టోరీ వినగానే? నేను సబ్జెక్ట్ కన్నా డైరెక్టర్ నమ్ముతానండి. ఓకే. సబ్జెక్ట్ ఒక పర్టికులర్ పాయింట్ వరకు, ఏ సబ్జెక్ట్ అయినా డైరెక్టర్ తీసే బట్టి ఉంటుంది. కొన్ని ఏమీ లేని లైన్ని అసలు ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్గా కూడా తీయచ్చు. డైరెక్టర్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోతే ఒక గ్రేట్ స్క్రిప్ట్ని ఒక నార్మల్ ఫిల్మ్గా కూడా తీయచ్చు. అండ్ జానర్ రిపీట్ చేయకూడదని ట్రై చేస్తాను. ఒకటి చేస్తే ఇంకొకటి వేరే ఏమైనా చేయాలి, కొత్తగా చేయాలి. అసలే మనకి ఎక్కడికి వెళ్ళినా నువ్వు చూడండి రామ్లో ఉంటావు అనే పేరు ఒకటి ఉంది. సో డెఫినెట్లీ హ్యావ్ టు బ్రేక్ ఇట్. నేను ఇలా చేస్తే కానీ నాకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అవ్వదని నేను జానర్ షిఫ్ట్ చేసి చేయాలని ట్రై చేస్తాను. అది మైనస్గా ఫీల్ అవుతుంటారా రామ్లో ఉన్నారు అని? నేను ఏది లైఫ్లో మైనస్ అని ఫీల్ అవ్వను. అది అంటే ఇప్పుడు ఆయన అంత అందంగా ఉంటారు, సక్సెస్ఫుల్ హీరోతో కంపేర్ చేసి బెటరే కదా. అంటే కానీ ఎవ్రీ బ్లాకేజ్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ప్రతి అడ్డు ఒక అవకాశం. దాన్ని మీరు అడ్డుగా చూస్తే అక్కడ ఆగిపోతారు, అవకాశంగా చూస్తే ఎదుగుతారు. నేను అవకాశంగా చూస్తాను. ఓకే, రైట్. సో ఈ మూవీ అంటే ఈ సబ్జెక్ట్ వినగానే మీకు ఏమనిపించింది అసలు? ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇంకా ఫార్మింగ్ సంబంధించి ఐడియా ఉందా? ఆఫ్ కోర్స్ అందరం. అవునా? ఆయన ట్రాక్టర్ తోలితే అసలు ఓకే. నాకు ఫామ్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఫార్మింగ్ అంటే ముందు నుంచి ఇంట్రెస్ట్. ఒక చిన్న ఫామ్ ఉంది, నాకు వచ్చిన ఫార్మింగ్ చేసుకుంటాం. బట్ ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మన శివాజీ సినిమా చూసినప్పుడు మనకి బ్లాక్ మనీ అంటే ఏంటో తెలిసి, పుష్ప చూసినప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి మనకు ఒక ఐడియా. అట్లా యాక్చువల్లీ కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎడ్యుకేటర్స్ అనమాట. మనకి తెలిసిన క్యాన్సర్ గురించి మనకి సినిమాల్లో నుంచే తెలుసు కదా, ఒక గీతాంజలి లాంటి సినిమా. సో జనాలకి రీచ్ అయ్యే బిగ్గెస్ట్ మీడియం. ఒక థీసిస్కి సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే, కాంప్లికేటెడ్ అయిన విషయాన్ని సింపుల్గా చెప్పేది సినిమా. ఒక సింపుల్ అయిన విషయాన్ని కాంప్లికేటెడ్గా చెప్తే అది ఒక బుక్, నవలో, ఒక డాక్యుమెంటరీ సంథింగ్ అవుతుంది. సో నాకు ఫస్ట్ ఆ సెటప్, ఆ కమర్షియల్, ఆ లవ్, ఫ్యామిలీ. నేను చేసే సినిమాలో ఇప్పుడు మనం క్రైమ్, హారర్ అవన్నీ ఏంటంటే ఎక్కడో జరుగుతుంది, ఫోన్లోనో, పేపర్లోనో, టీవీలో చూస్తూ ఉంటాం. ఇది మన చుట్టూ జరిగే ఒక కథ. అండ్ ఈ సందర్భంలో అగ్రికల్చర్ గురించి కొంచెం వ్యవసాయం గురించి కొంచెం చెప్పాలని నాకు ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది. అదొక మెయిన్ రీజన్ అండి సినిమా టేకప్ చేయడం. ఊరికే జస్ట్ ఈ జెన్జీలో గొడవలో ఒక చిన్న లవ్ స్టోరీ అయితే ఇంత అట్రాక్ట్ అయ్యేది కాదేమో. ఆర్ ఇట్ ఫుల్ టైమ్ ఒక అగ్రికల్చర్ ఫిల్మ్ అన్నా కూడా నాకు అంత అట్రాక్ట్. ఆ కరెక్ట్ బ్లెండ్ బాగుంటుంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటని చెప్పారు. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ విషయం. నేను ఉద్యోగం మానేసి ఇంట్లో వ్యవసాయం చేస్తానంటే ఏం చెప్తారు? నీకు ఏమైనా పిచ్చా అని అడుగుతారు. బట్ వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఇట్? అది జరగచ్చా, జరగకపోవచ్చు. ఒకటి చేయాలనుకుంటే దానికి లవ్ నుంచి, లైఫ్ నుంచి వచ్చే స్ట్రగుల్స్ ఏంటి అని బాగుంటుంది సబ్జెక్ట్. ఓకే.
అంటే టీజర్ చూస్తేనేమో చాలా ఎమోషనల్గా ఒక మంచి మెసేజ్ ఫార్మర్ గురించి తీసినట్టు అనిపించింది. ట్రైలర్ చూస్తే మాత్రం ఫుల్ ఫన్తోనే ఫీల్ చేశారు. ఇవి రెండు బ్యాలెన్స్ ఎట్లా చేశారు? ఏం లేదు, ఇప్పుడు మనం డివియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. విందు భోజనం కూర్చుంటాం, స్వీట్ పెడతారు, కారం పెడతారు, కూర పెడతారు, పులుసు వేస్తారు, అన్నీ తింటాం. ఓకే ఓకే, సో వీ లైక్ మన ఇండియన్ యాపిటైట్ మనకు అన్ని టేస్ట్లు కావాలి. కొంచెం ఇప్పుడు వెస్టర్న్ దీనికి మనం కొంచెం ఇంగ్లీష్ సినిమాలన్నీ చూసి సింగిల్ జానర్ ఫిల్మ్ అలాంటి ఫిల్మ్స్ కూడా చేస్తున్నాం. అదొక డిఫరెంట్ థింగ్. ఒకరోజు వేరే ఆర్డర్ చేసుకుంటాం కదా, పాస్తానో ఏదో. సో అలా ఇదొక ప్రాపర్ అన్ని టేస్ట్ అది ముందు నుంచే రిఫ్లెక్ట్ అవ్వాలని 2 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ అది కూడా టీజర్ ట్రైలర్ ఏం చెప్పలేను. హార్ట్ బీట్ ఆఫ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ పల్స్ ఆఫ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని రిలీజ్ చేసాం. ఇవి 2 పల్స్ హార్ట్ బీట్ ఏంటి, హార్ట్ కొడితే పల్స్ వస్తుంది. సో ఇవి 2 ఉన్నాయి. వీ వాంటెడ్ ద ఆడియన్స్ టు నో దట్ వీ హ్యావ్ బోత్, ప్లీజ్ డోంట్ గెట్ ఇట్ మిక్స్డ్ అప్ అని. నాకు ఐడియా చాలా నచ్చింది. యూజువల్లీ ఏం చేస్తానంటే ఒక రెగ్యులర్ ట్రైలర్ కట్ ఏముంటుందంటే ఒక కామెడీలో స్టార్ట్ అవుతుంది, అలా లవ్లోకి వెళ్తుంది, ఫ్యామిలీ చూపించి లాస్ట్ యాక్షన్లో కొట్టి హీరో. ఇది ఒక కమర్షియల్ కట్ కాకుండా ఒక డిఫరెంట్ ఫార్మాట్ ట్రై చేశారు కాబట్టి ఐ రియలీ లైక్ ఇట్. ఓకే, అంటే తమిళ్లో చేస్తున్నారు, తెలుగులోనూ చేస్తున్నారు, కన్నడ కూడా చేస్తున్నాను. కన్నడ కూడా చేస్తున్నారు. ఓకే, సూపర్. కథ నుంచి ఇప్పటి వరకు ఒక యాక్టర్గా మీలో వచ్చిన మార్పులు, చేంజెస్ ఏంటి? పుస్తకం రాయాలి, ఆల్మోస్ట్ 10 years పైన చేస్తా కదా. కథ అప్పుడు యాక్చువల్లీ మార్పులు ఉండకుండా ఉంటుందని ట్రై చేస్తున్నాను. కథ అప్పుడు ఏంటంటే అదృష్టం ఎక్కువ ఉండింది. ఫస్ట్ సినిమాలో జెనీలియా గారు, గున్నం గంగరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఆడియో ఫంక్షన్కి ఇట్లా రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారు రావడం, ఇట్ వాస్ డెఫినెట్లీ లక్. ఆ అదృష్టాన్ని నేను ప్రూవ్ చేసుకునే పాయింట్కి వచ్చానన్నమాట. నేను ప్రూవ్ చేసుకుంటే ఓకే వర్త్ ఆ సినిమా. ఇప్పుడు వచ్చాము, దాని తర్వాత ఏమి దాన్ని నేను ప్రూవ్ చేసుకోలేదు అనుకోండి. సో అప్పుడు కథ అప్పుడు ఏంటంటే ఫ్రీ, ఏం జరుగుతుంది ఏంటో కూడా తెలియదు. వచ్చారు, షూట్ చేసి వచ్చాను, కూర్చున్నాను. ఓకే, బట్ నౌ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది. ఇప్పుడు నాకు ఆ హీరో ఇష్టం, నేను ఆ సినిమా చూస్తున్నాను అంటే నేను వాడి కోసం మళ్ళీ ఇంకొక సినిమా ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ మేక్ హిమ్ హ్యాపీ. తన కోసం నేను మళ్ళీ ఇప్పుడు 200, 300 మొత్తం ఫ్యామిలీ వస్తే ఒక 1000 రూపాయలు, 2000 పెట్టి నా సినిమా చూసేటప్పుడు వాళ్ళ సినిమాని చూసి అరే ఏదో ఉంది, మనం పెట్టిన డబ్బులకు మనకు ఎంటర్టైన్మెంట్, ఒక సంథింగ్ హ్యాస్ కమ్ అన్న ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది బిగ్గెస్ట్. అప్పుడు మనకేం తెలియదు, వచ్చాం, సినిమా వచ్చింది, ఆడింది, అందరు లేపారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా కాన్షియస్గా మనమే చాలా సినిమాలు వెళ్ళి థియేటర్లో చూస్తాం, సేమ్ స్టోరీ మార్చడం మనం అనుకుంటాం. ఆ పాయింట్లో ఆడియన్స్ని తీసుకెళ్ళొద్దు అన్నది నా అటెంప్ట్. ఓకే, రైట్. సో ఫస్ట్ చాయిస్ త్రిగుణ్ గారేనా లేదంటే ఇంకెవరినైనా అనుకున్నారా? త్రిగుణ్ అయితే ఎందుకు? అదే అండి, ఫస్ట్ బి ఫ్రాంక్ ఫస్ట్ చాయిస్ త్రిగుణ్ అని అనుకున్నాను. ఓకే, అనుకున్న తర్వాత ఎందుకు అనే పాయింట్ వచ్చినప్పుడు ఆయనతో నాకు ఇదివరకు ఒక జర్నీ ఉంది బేసికలీ. అంటే ఇది బిఫోర్ దట్ ఏంటంటే ఒక స్టోరీ అనుకోవటం అలా జరిగిన జర్నీ ఉంది. సో ఆన్ ద ఫస్ట్ డే మీట్ నుంచి నాకు తెలియకుండానే ఏంటంటే మా ఏరియా కుర్రోని చూసినట్టే ఉంది. అంటే జనరల్గా నాది వెస్ట్ గోదావరి. సో ఆయన హావభావాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు అన్ని హావభావాలు చూస్తే మా ఏరియా కుర్రోడు ఎలా ఉన్నాడో అలాగే కనిపించింది. సో కథ కూడా అలాంటి స్టైల్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈజ్ పర్ఫెక్ట్ ఫిట్ అని మనం దాంట్లో వెళ్ళాం. ఓకే, రైట్. సార్ ప్రొడ్యూసర్ కంటే మీ క్యాలిక్యులేషన్ ఏంటి అసలు? ఈ మూవీకి సంబంధించి మీరు నిర్మాతగా ఉండడానికి రీజన్ ఏంటి? సో బేసికలీ ఫస్ట్ చెప్పాను కదండి, ఐ వాజ్ మోర్ ఏ ఫిల్మ్ మేకర్ ఫర్ దిస్ ఫిలిం రాదర్ దాన్ ఏ ప్రొడ్యూసర్ అనమాట. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మధు మీద కొంచెం నాకైతే మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, సో హీజ్ ఎ కమర్షియల్ గై, చూడ్డానికి అలా ఉంటాడు. అంటే అదే శృతి హాసన్ ఉంటుంది కదా, లోపల ముట్టుకుంటే అన్నట్టు అలా ఉంటాడు. కానీ ప్రతి ఒక్కటి అంటే ఒక హీరోని ఒక డెమిగాడ్లానే చూస్తాడు. ఓకే, ఆ సెట్లో కూడా అలానే ఉంటాడు. ఇంకోటి రాసే ప్రతి ఒక్కటి కూడా అంటే వాళ్ళ ఊరికి తగిన ఇదే ఉంటుంది అనమాట. సో నేను అక్కడ చూసింది ఏంటంటే తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా సరిపోయేటువంటి మూవీలే అతను చేయగలుగుతాడు. అండ్ ఎక్కడైనా కానీ కంట్రోల్ ఆయన కూడా ఎక్కువ చేసేవాడు. ఓకే, నేను అరే అవసరం కదా అక్కడ తీసుకో, ఓ క్యారెక్టర్ ఉంది, అరే నేను కావాలంటే రిక్వెస్ట్ చేసుకొని తెచ్చి పెడతానయ్యా అంటే కూడా మేబీ అవసరం లేదేమో కదా, కావాలంటే తగ్గించుకుందాం, ఆ మెంటాలిటీతో ఉండడం వల్ల. సో ఇట్స్ మోర్ ఐ బిలీవ్డ్ ఇన్ ద సబ్జెక్ట్ అండ్ అలాంగ్ విత్ దట్ ఆన్ ద పర్సన్. అండ్ ఎనీవే వీ గాట్ వెరీ గుడ్ క్రూ లైక్ త్రిగుణ్ కానీ, తన యాక్టింగ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, రైట్. సో మిగతా అందరూ కూడా వీ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండి, రాదర్ దాన్
నాట్ ఏ బిజినెస్ మ్యాన్, ఇంకా ఆ మోడ్లోకి వెళ్ళలేదు నేను. ఓకే. అంటే కానీ ప్రొడ్యూసర్గా మీరు డబ్బులు రావాలని డబ్బులు పెడతారు కదా. తప్పకుండా. సో ఈ సబ్జెక్ట్ మీద వస్తాయి అనే నమ్మకం మీకు యా, కంప్లీట్లీ ఇట్స్ ఎ కమర్షియల్ ఫిలిం, ఫన్, మన తెలుగు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ దీంట్లో ఉంది కాబట్టి దట్ మేడ్ మీ టు బిలీవ్ ది సబ్జెక్ట్ అండ్ వెంట్ అహెడ్. ఓ ఓకే, సూపర్. సో త్రికరణ్ గారు, అంటే మీరు మన క్యారెక్టర్స్ ఎట్లా ఉండాలి ఇక నుంచి మనం అంటే మీరు అప్పటి నుంచి కథ నుంచి ఇప్పటికి చూసుకుంటే నేను చాలా సెలెక్టెడ్గా ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది రెస్పాన్సిబిలిటీ పెరిగింది అంటున్నారు. ఎలా చూస్ చేసుకోవాలి ఇక నుంచి మనం, అంటే ఒక ఏదైనా పెట్టుకున్నారా గోల్, ఇట్లా మనం రీచ్ అవ్వాలి? లేదండి, లైక్ యాక్టర్ యాక్చువల్లీ ఏంటంటే చాలా ఆలోచించాను. చాలామంది అడ్వైస్లు, స్ట్రాటజీలు, ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత చాలామంది యాంకర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అయిపోయింది డల్లింగ్ ఇలా అలా అని అందరూ అంటారు. నేను ఓపెన్ డోర్ పెట్టా. సబ్జెక్ట్ నాకు దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఒక ఓపెన్ మైండ్తో చూసి హౌ ఇట్ వర్క్స్ అన్న విషయం ఉంది. మనం ఎంత సబ్జెక్ట్ ఎంత మాట్లాడినా ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక కమర్షియల్ మీడియం అండి. డబ్బులు పెట్టే వాళ్ళకి తిరిగి డబ్బులు రావాలి. సో ఏ ప్లాన్, స్ట్రాటజీ ఏం లేదు, ఓపెన్ బుక్, ఓపెన్ డోర్. వచ్చిన తర్వాత చూసుకుందాం అన్న మైండ్ సెట్లో ఉన్నా. ఓకే. అందుకే మేము బాబడ్డాను. ఓకే. అండ్ సినిమాలో కామెడీ ఏది చెప్పడానికి, ఆయన కూడా మీ ఊరు పక్కన ఏలూరు. ఓకే. మీ నీళ్ళలో ఉన్న ఎటకారం తెలుస్తుంది. సో ఆయన కూడా ఏలూరు పక్కనే అంట ఊరు. రైట్ రైట్. జంగారెడ్డి కూడా. ఓ జంగారెడ్డి. ఓకే. సో కామెడీ కూడా సుదర్శన్ గారు, సీనియర్ సుదర్శన్ గారు, వాళ్ళిద్దరికి కూడా సుదర్శన్ వర్సెస్ సుదర్శన్ అన్నట్టు కదా. అండ్ భలే పంచ్ లైన్ లా ఉంది. గుండు వర్సెస్ నెల్లూరు. నిజంగానే అలాంటి సీన్లు కూడా ఉంటాయండి. అవునా? ఇద్దరు మీద ఇద్దరు వేసుకుని వాళ్ళిద్దరి మీదే కౌంటర్ బాగుంటాయి వాళ్ళ కాంబినేషన్ సీన్స్. యాక్చువల్లీ ఒక పెద్ద స్టార్ కాస్ట్ అండి. హర్ష కానివ్వండి, సుదర్శన్ గారు, గుండు సుదర్శన్ గారు, శివాజీ గారు, సప్తగిరి గారు, హర్షవర్ధన్ గారు, అండ్ మన వేణు, అండ్ మన ఆనంద్లో పేర్ సత్యకృష్ణ గారు అండ్ అనీష్ కురుల్లా గారు సేమ్ అదే పేరు చేశారు. వీ వాంటెడ్ టు రీక్రియేట్ దట్. వాళ్ళు 25 years తర్వాత ఎలా ఉంటారు పెళ్ళైపోయి ఉంటే అని ఒక లేదు, బట్ ఒక రీఇమాజిన్డ్ అనుకోండి. ఓకే. సో హ్యూజ్ కాశీ విశ్వనాథ్ గారు, హ్యూజ్ స్టార్ కాస్ట్. అండ్ నాకు ఇక్కడ మేము హైదరాబాద్లో పెరిగేటప్పుడు ఒక పెద్ద కమ్యూనిటీలో ఉండేవాళ్ళం, అపార్ట్మెంట్స్, బ్లాక్స్, చాలా సందడిగా ఉండేది. దాని చుట్టూ ఒక సినిమా సో ఇది మొత్తం ఒక పర్టికులర్ కమ్యూనిటీలో జరుగుతుందన్నమాట, మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో దానికి చాలా క్యారెక్టర్స్ అవి రావడం బాగా కుదిరింది. ఓకే. కానీ అంటే స్టార్ క్యాస్ట్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు మీకు ఏదైనా కొంచెం ఇబ్బందిగా వాళ్ళ ముందు మనం చేయగలమా, లేదంటే ఏంటి సీన్ బాగా వస్తుందా, లేదా టేక్స్ ఏమైనా ఎక్కువ అవుతుందా, ఇటువంటిది ఏమైనా లేదు లేదా? ఓకే. ఎప్పుడు అసలు త్రూ అవుట్ మూవీ? నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఉండింది లేదు. ఓ సూపర్. ఫస్ట్ ఫిల్మ్ వెన్ ఐ వాజ్ మా గురు ప్రకాష్ రాజ్ గారి ముందు చేస్తున్నప్పుడు ఉంటుందేమో అనుకున్నా. ఆ రోజే లేనిది ఇంకా ఎప్పటికీ ఉండదేమో, ఇంకా ఆయన ముందు లేనిది ఇంకెవరి ముందు ఉండదు. జస్ట్ డూ యువర్ జాబ్. నేను ధనుష్ గారితో చేసినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు, చాలా క్యాజువల్గా చేస్తున్నావు. యా, దట్స్ మై జాబ్. సో క్రికెట్లో చెప్తారు కదా, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆడుతుంటే బౌల్ చేసేది బుమ్రానా, హేజల్వుడ్డా కాదు, స్లాట్లో ఉంటే 6. సో ఫర్ మీ ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై షాట్. ఓకే. ప్రకాష్ రాజ్ గారిని గురువుగా ఫీల్ అవుతుంటారా? డెఫినెట్లీ. నన్ను సినిమాలో తీసుకొచ్చింది ఆయన. ఓకే. నేను కాలేజ్లో ఉంటే మద్రాసులో చదువుకుంటున్నప్పుడు చూసి సినిమా నన్ను ఆడిషన్ చేసి ఆయన ప్రొడక్షన్లో తీసుకొచ్చింది. డెఫినెట్లీ. ఓకే. రైట్. చాలా మంది గురువులు ఉన్నారు, ద ఫస్ట్ గురువు. ఓకే. ఈ మధ్య గోపాల్ వర్మ గారు కూడా నా గురువే. ఓకే. రైట్ రైట్ రైట్. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ గారు బాగా పొలిటికల్ సెటైర్స్, అవును, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నారు కదా, ఫాలో అవుతున్నారా, చూస్తున్నారా? చూస్తున్నా. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది ఆయన క్వశ్చనింగ్ కానీ అంతా? అంటే ఆయన పైన ఆయన చేస్తున్నారు. ఆయన ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు, ఆయన ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన పైన ఆయన చేస్తున్నారు. ఇట్స్ బిట్వీన్ దెమ్, మనకి చెప్పడానికి ఏం. రైట్. సో విజయ్ గారు విన్నింగ్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఎందుకంటే ఇప్పటివరకు ఇండస్ట్రీ వాళ్ళు వస్తే ఓటింగ్ పడదేమో, కరెక్ట్, మళ్ళీ క్రియేట్ చేయలేరేమో, ఇప్పుడు ఎన్టీఆర్ గారి తర్వాత పార్టీ పెట్టి వెంటనే గెలవడం అనేది పాసిబిలిటీ లేదేమో అనుకుంటున్న టైంలో విజయ్ గారు గెలుపొందడం అనేది ఎట్లా అనిపించింది? ఒక మిరకిల్ విట్నెస్. మనం నైట్ కూర్చున్నప్పుడు మనం ముందు ఒక షూటింగ్ స్టార్ వెళ్ళింది, అరే వా అని అనుకుంటాం కదా. సో అలాంటి ఒక మిరకిలే. ఎవ్రీబడి ఈజ్ ఇన్ వన్ జుబిలియంట్. నాకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇట్స్ సో నైస్ టు సీ జనాలు ఎంత స్ట్రాంగ్గా ఒక విషయం కావాలని కోరుకుంటున్నారు. అది విజయ్ గారికి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అగెయిన్స్ట్ చాలా ఆడ్స్.
గెలిచారు, పెద్ద విషయం. అండ్ మా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. డెఫినెట్లీ మాకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా. ఓకే, రైట్. అండ్ ఆర్జీవి గారు కూడా మీ గురువు గారు కొండ చేశారు కదా, సో ఆర్జీవి గారి గురించి కొండ ఎక్స్పీరియన్స్ అంటే మీకు వెంటనే ఏం గుర్తొస్తుంది? అదొక యూనివర్సిటీ అండి. ఆర్జీవి గారి యూనివర్సిటీలో యాక్చువల్లీ ఈరోజు ఇండస్ట్రీ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ అన్ని ఇండస్ట్రీలోని ఒక 30% పీపుల్ ఆ ఇండస్ట్రీని పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఏదైనా ఇండస్ట్రీలో చదువుకున్న వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, ఆర్ అట్లీస్ట్ ఇంటర్న్షిప్, డిప్లొమా చేసిన వాళ్ళు అంతమంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను ఫ్రమ్ టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా గారి దగ్గర నుంచి ఈరోజు ఉన్న సందీప్ రెడ్డి గారు వంగ వరకు, దట్స్ హిస్ ఇన్ఫ్లుయెన్స్. అదొక యూనివర్సిటీ. ఓకే, రైట్. సో డెఫినెట్లీ నాకు కూడా ఒక ఆయనతో వర్క్ చేసి టైం స్పెండ్ చేసే, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు త్రిగుణ్గా ఉండడానికి కారణం ఆయనే. ఓకే, అదిత్గా ఉండి త్రిగుణ్గా వచ్చి కూర్చున్నానంటే బిగ్గెస్ట్ రీజన్ అసలు. రైట్, సూపర్. సో ఫైనల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఏదో ఈ కరోనా టైంలో వచ్చినటువంటి ఏదైనా సినిమా జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా చేయాలి ఏంటి, దీని మీద కామెడీ ఇట్లేమో అనుకున్నాను, కానీ టీజర్ చూసిన తర్వాత నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఏంటి అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు, ఇక్కడ చూస్తే ఫార్మింగ్, అండ్ ఇంకా తర్వాత ట్రైలర్ చూస్తేనేమో మళ్ళీ దానికి అసలు సంబంధం లేకుండా మొత్తం ఎంటర్టైన్మెంట్తో నింపేశారని. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అండ్ ఇంకా ఒక మంచి మెసేజ్. ఇవి రెండు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రెండింటిని తీసుకొచ్చి ఒక మూవీలో మీరు పెట్టడం అనేది గ్రేట్ ఐడియా అనిపించింది. సో ఫైనల్గా May 15th ఆడియన్స్ సో థియేటర్కి వచ్చి ఏం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు, ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎస్, సీరియస్లీ ఇట్స్ ఎ ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఫిల్మ్ అండి. సో ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో పాటు ఏంటంటే చిన్న ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మూవీ అనేది మనం ఎంత ఎంటర్టైన్ చేసినా సరే ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద అవర్ మైండ్ ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సినిమాలో ఉన్న చిన్న పాయింట్ అన్న మనం హాంట్ చేయాలి. సో ఖచ్చితంగా ఆ పాయింట్ హాంట్ చేస్తానైతే బలంగా నమ్ముతున్నాం. సో ఈ సమ్మర్ హాలిడేస్ అంటేనే ఎంజాయ్మెంట్. సో ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి హ్యాపీగా చూడాల్సిన సినిమా May 15th, ప్లీజ్ వాచ్. ఓకే, రైట్. మేము పోస్టర్స్లో వేసినట్టే ఈ ఫ్రైడేకి ఒక ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఫిల్మ్ వస్తుంది. హాట్ సమ్మర్కి ఒక కూల్ కామెడీ ఎంటర్టైనర్. ఖచ్చితంగా ఫ్యామిలీతో, కిడ్స్తో పాటు అందరు నా మీద చిన్న కంప్లైంట్ ఉంటుంది, అంతా ఏ సర్టిఫికేట్ వస్తుంది అలా చదువుతుంది. సో ఒక ఫ్యామిలీతో పాటు, పిల్లలతో పాటు, పెద్దలతో పాటు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ సమ్మర్ని ఎంజాయ్ చేసే ఒక, మేము కూడా కరెక్ట్ అయిపోయి SRH ఇప్పుడు టాప్లో ఉన్నారు. సో మ్యాచ్లు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి. సో మీరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. చూసే ఒక ఫిల్మ్ May 15th ఖచ్చితంగా సినిమా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు చూడండి, అండ్ మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో చెప్పండి. ఓకే, రైట్. యా, ఇట్స్ అ కంప్లీట్ తెలుగు మూవీ. మనకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటూనే కొంచెం మంచిగా, అంటే ఒక మిల్లెట్, అదే ఏదైతే మన గట్కి ప్లస్ అవుతుందో అది కూడా పెట్టాం. సో ప్రతి ఒక్కరూ వచ్చి May 15th వచ్చి చూసి మీకు కనుక నచ్చితే 10 మంది కనుక చెప్పగలిగితే దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండి. ఇదైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు అని అయితే నేను ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. ఓకే, రైట్. ఆల్ ది వెరీ బెస్ట్. మీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ May 15th థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి, అందరికీ మూవీ రీచ్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారికి మంచిగా డబ్బులు కూడా వచ్చి నెక్స్ట్ ఫిలిం ప్రొడ్యూసర్గా, పెద్ద ప్రొడ్యూసర్గా డైరెక్టర్స్, యాక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.